హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యాంకర్ లెంత్ ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్యాంట్ లెంత్ మనకి 38 ఇంచు, నడుము కొలత 34 ఇంచీలు, దానిలో 6 ఇంచీలు యాడ్ చేసుకుంటూ ఈ మెజర్మెంట్ అయితే ఇలా బ్యాండ్ కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. యాంకర్ లెంత్ ప్యాంటు మెజర్మెంట్ తీసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ప్యాంట్ కొలుచుకునే ముందు మనము ఫస్ట్ అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్ వేసుకుంటూ కట్ చేసుకోవాలి. ప్యాంట్ లెంత్ 38 ఇంచ్ అండి, దానిలో 2 ఇంచ్ అయితే మైనస్ చేసుకుంటూ ఇలా అయితే మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే కిందన వైపు మనము 2 ఇంచ్ అనేది డిజైన్ వేస్తాము కాబట్టి ఈ ప్యాంట్లో డిజైన్ అనేది వేసి స్టిచ్ చేస్తున్నాను. దాని గురించి మనము ఫస్ట్ యాంకర్ లెంత్ ప్యాంటు స్టిచ్ చేయడం కోసము మెజర్ చేసుకోవాలండి. నడుము కొలత, హిప్ కొలత, అలాగే కింద కాలు మోకాల దగ్గర, తర్వాత కాలు పాదం దగ్గర అయితే ఇలా అయితే కొలత తీసుకోవాలండి. తర్వాత నడుము దగ్గర మనము 34 ఇంచెస్ నడుము తీసుకుంటే దానికి 6 ఇంచెస్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి. 34కి 6 కలుపుకుంటే 40 వస్తుంది. 40లో మళ్ళీ 2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేయడం కోసం బ్యాక్ ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్చింగ్ అనేది వస్తుంది. దాని గురించి 2 ఇంచెస్ అంటే మొత్తం మనము 12 ఇంచీలు 4 భాగం చేసుకొని 12 ఇంచీలు అయితే వెడల్పు తీసుకోవాలి. అలాగే హిప్ గురించి నేను ఇక్కడ 13.5 ఇంచీలు అయితే తీసుకున్నానండి. నడుము కొలత 12 ఇంచీలు వచ్చినప్పుడు మనము కిందన హిప్ గురించి 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ కిస్తా గురించి అయితే 2.5 ఇంచీలు మళ్ళీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. ఈ విధంగా ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసిన తర్వాత 13.5కి 2 ఇంచులు కలిపితే 15.5 వచ్చింది. 15.5లో సగానికి ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత కిందన మనకి 7.5 అనేది వచ్చింది. 7.5లో చూడండి ఇక్కడ 3.5 అనేది పాయింట్ పెడుతున్నాను. మనం కాలు పాదం గురించి కొలత తీసుకున్నాం కదా, దాని గురించి ఇలా తీసుకోవాలండి. సెంటర్ పాయింట్ నుంచి ఇటు సైడ్ 3.5 అనేది, అటు సైడ్ 3.5 ఇలా తీసుకుంటూ ఎక్స్ట్రాగా 2 ఇంచులు తీసుకోవాలి జాయింట్ చేసుకోవడం కోసం. సైడ్ నుంచి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేస్తే యాంకర్ లెంత్ ప్యాంట్ అనేది అస్సలు ముడతలు రాకుండా పైకి ఇలా సైడ్కి లేవకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా గీత రావడం కోసము నేను ఎల్ స్కేల్ అయినే వాడాను. అలాగే కింద నుంచి చూడండి ఇక్కడ మనం డిజైన్ అనేది వేస్తాము, దాని గురించి అయితే ఇలా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని చక్కగా కట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాయింగ్ చేసిన దగ్గర మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను పింక్ కలర్ చాక్ అనేది యూజ్ చేశానండి. ఇది క్రీమ్ కలర్గా ఉంది, మనకి మరకల్లా పడిపోతుంది వేరే బ్లూ కలర్ అలాగా యూజ్ చేస్తే. దాని గురించి అయితే లైట్ కలర్గా అనేది యూజ్ చేశాను. నేను కటింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సైడ్ నుంచి అయితే 2.5 ఇంచు ఇలా వదులుకుంటూ ఇలా క్రాస్గా ఒక గీత అనేది పెట్టుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ప్యాంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ వీడియోలో వేరే క్లాత్ పైన క్లియర్గా చూపిస్తానండి. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకి ప్యాంట్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. ముడతలు రాకుండా కిందన కాలు దగ్గర పైకి ఎత్తకుండా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. అలాగే నీట్గా సైడ్ నుంచి మనం ఎలా అయితే డ్రా చేసామో దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. తరువాత కాళ్ళు పాదం దగ్గర మనము డిజైన్ అనేది వేస్తామండి. దాని గురించి అయితే ఈ విధంగా అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కొలుచుకుంటూ డ్రా చేస్తున్నాను. మనకి 12 ఇంచీలు అనేది కాలు పాదం సైజ్ అనేది వచ్చింది. దానిలో 2 ఇంచెస్ కలుపుకోవాలి. మొత్తము అంటే ఫోల్డింగ్లో 2 కాళ్ళకి సరిపోయినట్టుగా ఈ విధంగా అయితే
డ్రా చేసుకోవాలి. అలాగే లెంత్ 4.5 ఇంచులు తీసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనకి డిజైన్ గురించి అయితే ఇంకా సన్నంగా కొన్ని పీసులు అయితే కట్ చేసుకొని డిజైన్ కోసం రెడీ చేసుకోవాలి. పైన ఎలాస్టిక్ కోసం మనము ఎలాస్టిక్ అనేది తీసుకోవాలండి. ఈ ప్యాంట్లో ఎలాస్టిక్ అనేది వేసి స్టిచ్ చేస్తున్నాము దాని గురించి. అలాగే నీట్గా కట్ చేసుకున్నాక వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఉపయోగపడుతుందండి. యాంకర్ లెంత్ ప్యాంటు ఏ విధంగా స్టిచ్ చేయాలో కట్ చేయాలనేది. ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసము 2 పీసులు అయితే తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపున నీట్గా ఇలా 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనము కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది 4 ఫోల్డింగ్ అయితే వేసుకొని ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసుకున్నాము. దానిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. తరువాత ఇదే విధంగా ఇంకో 2 పీసులు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం 4 పీసులు అనేవి కటింగ్లో వస్తాయండి. ఈ విధంగా ఇలా పట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఫ్రంట్లో కిస్తా వైపు నుంచి చూడండి, ఇక్కడ లాగకుండా అంటే సాగదీయకుండా లూజ్గా వదులుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దీనిపైన మరో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్రంట్ వైపు అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాము. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ యాంకర్ లెంత్ ప్యాంట్లో బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేసి ఫ్రంట్ వైపు బక్రం వేసి నడుం దగ్గర అయితే స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. కానీ ఈ ప్యాంట్లో నేను మొత్తం ఎలాస్టిక్ అనేది వేసి స్టిచ్ చేశాను. అలాగే మనకి పాకెట్ కూడా వేసి స్టిచ్ చేసుకుంటే, కానీ ఈ ప్యాంట్లో అయితే నేను అలా పాకెట్ అయితే వేయలేదు, వద్దని చెప్పారనమాట. అందుకని వేయలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నీట్గా మనం ప్యాంట్ అనేది జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు కిందన వైపు డిజైన్ కోసం అండి, డిజైన్ వేయడం కోసము మనం స్టిచ్ చేసిన దాన్ని క్లాత్ని కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ చిన్న చిన్నగా దారాలు అనేవి నీట్గా కట్ చేసుకున్నాక 1 ఇంచ్ వెడల్పుతో 1.5 అలా ఉంటుంది. ఇంత వెడల్పుతో అయితే క్లాత్ అనేది తీసుకుంటూ నీట్గా అయితే మనము ఒక డోరీ లాగా తయారు చేసుకోవాలండి. డోరీలా తయారు చేసుకోవడం కోసం లోన థ్రెడ్ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. అందుకని నేను ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి. ఆ తర్వాత మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నీట్గా ఇలాగా ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకున్నాక మనం చివరిలో ఉన్న డోరీని నెమ్మదిగా కొద్ది కొద్దిగా క్లాత్ని ఇలా లాగుతుంటూ దారాన్ని బయటికి తీసుకుంటే మనకి డోరీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న క్లాత్ని అయితే తీసుకుంటూ లోపల ఉన్న దారాన్ని మిషన్ దగ్గర ఈ పార్ట్లో అయితే ఇలా చుట్టుకుంటూ గట్టిగా లాగి పడితే మనకి డోరీ అయితే నీట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేను మొత్తం 4 డోరీలు అయితే రెడీ చేశాను.
ప్యాంట్ మొత్తానికి వేయడం కోసము ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు 2 ఇంచ్ వెడల్పుతో అయితే పీసులు అయితే కట్ చేసుకోవాలండి. అన్నీ సమంగా వచ్చినట్టుగా ఇలాగా మనం చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఒకే సైజులాగా అయితే వస్తాయి. ఇలా అయితే మొత్తము మనము డోరీ మొత్తాన్ని నీట్గా ఇలాగా కట్ చేసుకొని పీసులన్నీ రెడీ చేసుకోవాలండి. వీటిని మనము ప్యాంట్లో అయితే డిజైన్ చేయడానికి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ప్యాంట్ క్లాత్ని తీసుకుంటూ ఇలాగా వేరేగా అయితే మనము ఇంకో పీస్ని అయితే కట్ చేసుకున్నాం కదండి 4 ఇంచ్ వెడల్పుతో. ఈ క్లాత్ని ఇలాగా జాయింట్ చేసే ముందు 1 ఇంచ్ గ్యాప్తో ఒక్కొక్క పాయింట్ అనేది పెట్టుకుంటూ ఈ డోరీ అయితే దీనిపైన ఫస్ట్ స్టిచ్ చేయాలి. ఇలాగా ఫస్ట్ పాయింట్లను పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయి అన్నీ ఒకే సైజులో. ఈ క్లాత్ పైన ఈ చిన్న చిన్న పీసులను పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా 1 ఇంచ్ గ్యాప్ అనేది పాయింట్ పెట్టుకున్నాం కదా, దానిపైన ఒక్కొక్కటి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు డిజైన్ అనేది ఎలా వేయాలో అర్థమవుతుందండి. చాలా నీట్గా చాలా సింపుల్గా వస్తుంది, చాలా బాగా వస్తుందండి ఈ విధంగా డిజైన్ చేసుకోవడం వల్ల. క్లాత్ పైన మనము 1 ఇంచ్ గ్యాప్తో ఎలా అయితే పాయింట్స్ పెట్టుకున్నామో వాటిపైన ఒక్కొక్క పీసుని ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తూ దీనిపైన మరో స్టిచ్ అనేది వేయాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మళ్ళీ దీనిపైన పెట్టి కదలకుండా మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సేమ్ మనము ఎలా అయితే కింద పైన పాయింట్ అని పెట్టి స్టిచ్ చేసామో అలాగే ఈ క్లాత్ పైన కూడా అలాగే పాయింట్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఒకదాన్ని ఒకటి ఎదురుగా రావాలి, క్రాస్గా రాకుండా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ 2 ఇంచ్ వెడల్పుతో ఇలా మనం కట్ చేసుకుంటే ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు వెళ్ళిపోతుంది. మనకి మధ్యలో 1 ఇంచ్ అనేది డిజైన్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందన క్లాత్ 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దీనిపైన చివర్లో మరో స్టిచ్ అని వేసుకోవాలి. చాలా చివర్లో వేసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చివర్లో ఒక స్టిచ్ అనేది నీట్ ఫినిషింగ్తో వేయాలి. ఆ తర్వాత దాని పక్కనే మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి ఈ క్లాత్ డిజైన్ అని చేసాం కదా, అది పైకి లేవకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అని వేసుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. దీనిపైన మరో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ చివర్లో ఒక స్టిచ్ వేసుకున్నాక పైన మరో స్టిచ్ అనేది పక్క నుంచి వేసుకోవాలన్నమాట. ఇలా అయితే రెండో వైపు కూడా నీట్గా ఇలా డిజైన్ చేసుకోవాలండి. చూడండి రెండోది కూడా మనము నీట్గా డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఎంత అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ప్యాంట్లో ఆ మెజర్మెంట్ని ఇలాగా టేప్తో మనం మెజర్ చేసుకుంటూ డ్రా చేసుకొని
స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా క్లాత్ నీట్గా సర్దుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా టేప్తో మెజర్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. యాంకర్ లెంత్ ప్యాంట్కి మనము మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేయడం వల్ల ప్యాంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం సల్వార్ ప్యాంట్ లాగా కాకుండా ఈ యాంకర్ లెంత్ ప్యాంటు కరెక్ట్గా రావడం కోసము మనకి బాడీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత చివరిలో కూడా మళ్ళీ మరొకసారి ఇలా మెజర్ చేసుకొని రెండో వైపు కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా స్టిచ్ అనేది ఊడిపోకుండా చక్కగా వస్తుందండి. ఇదే విధంగా రెండో వైపు కూడా నీట్గా ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత పైన మనము ఎలాస్టిక్ అనేది వేసుకుంటున్నామండి. ఈ ప్యాంట్లో కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి లెంత్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకోవడం కోసం మనం 2 ఇంచ్ అయితే తక్కువ క్లాత్ పెట్టుకుని అయితే కట్ చేసుకున్నాం కదా, అందు గురించి మళ్ళీ ఎలాస్టిక్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసుకుంటూ ఇలాగా జాయింట్ చేసుకోవాలి. మనకి నడుము దగ్గర ఎంత క్లాత్ అయితే మనము మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాము కట్ చేసుకున్నాము అంతే క్లాత్ని పట్టుకుంటూ నీట్గా ఇలాగ జాయిన్ చేసుకోవాలి. క్లాత్ లాగకుండా ఇలాగ నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఉక్కులు రాకుండా చూసుకుంటూ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా నెమ్మదిగా చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎలాస్టిక్ అనేది తీసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని నీట్గా అయితే ఇలా లోపలికి క్లాత్ని మడుచుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఆ తర్వాత దీని లోపల ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ వేసే ముందు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ క్లాత్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకుంటూ ఇలా అయితే ఒక కుట్టు అనేది చివరిలో వేసుకున్నాక ఇలాగ చివరిలో ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక కొద్ది గ్యాప్ అంటూ ఇచ్చుకోవాలండి. ఎలాస్టిక్ అనేది లోపల నుంచి ఇలా గుచ్చి మనము ఎలాస్టిక్ పైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. దాని గురించి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా అయితే మొత్తాన్ని ముడతలు రాకుండా నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎలాస్టిక్ లోపలనైతే ఇలా గుచ్చుకున్నాము. చివరిలో మనము ఎంతైతే గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్ని ముందు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాస్టిక్ ఇలా లాగుతూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్లాత్ ఇలా ముందుకు జరుపుతుండి పాదము ఈ ఎలాస్టిక్ పైన పెట్టి స్ట్రైట్గా వెనక నుంచి అయితే గట్టిగా లాగాలండి. ఇలా లాగుతూ మనము స్టిచ్ చేసుకుంటే లూజ్ రాకుండా మొత్తం స్టిచ్ అనేది ఒకేలా వస్తుందన్నమాట. ఇలా లాగుతూ క్లాత్ ముందుకు జరుపుకోవాలి. వెనక నుంచి మళ్ళీ మనం చేత్తో ఇలా లాగుతూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టూ మనము ఎంత ఎలాస్టిక్ అయితే ఉందో దాన్ని మొత్తం ఇలాగ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ లాగుతూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. మనకి రెడీమేడ్ ప్యాంట్ లాగా చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఇదే విధంగా మొత్తం ఎలాస్టిక్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నీట్గా దారం కట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ దారాలు ఉంటే చిన్న చిన్నగా అవన్నీ నీట్గా కట్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎంత కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు యాంకర్ లెంత్ ప్యాంటు చాలా సింపుల్గా
చాలా నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.